మన స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారిని ఆరాధించుట, యేసు రక్తం ద్వారా కడగబడిన వారి యొక్క గొప్ప భాగ్యం. ఈ ఆరాధన నిత్యత్వం మొదలుకొని నిత్యత్వము దాకా పరసంబంధమైన అనుభవముగా మనకు కనిపిస్తుంది. బైబిల్లో భక్తుడైన దావీదు ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన కొరకై ఒక మాదిరిగా మనకు కనిపిస్తున్నాడు. 149వ కీర్తన అలాగూ ప్రభువును ఆరాధించట్లోని ఒక కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయనకు క్రొత్త కీర్తన పాడుడి. సింగ్ ఎ న్యూ సాంగ్ అంటు ద లార్డ్. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. కొత్త సంవత్సరంలో కొత్త మాసము, కొత్త వాగ్దానాలు, కొత్త క్యాలెండర్, అంత కొత్తదే. పాత ఆరాధన లేకుండా అది కూడా కొత్తదంటే బాగుంటుంది. క్రొత్త కీర్తన, క్రొత్త పాట, నూతన కీర్తన అనే తెలుగు పర్యాయ పదాలు వాక్యంలో మనకు కనిపిస్తాయి. ఇంగ్లీష్ బైబిల్లో ఇది 9 సార్లు న్యూ సాంగ్ అనే మాట వ్రాయబడింది. పాత నిబంధనలో 7 సార్లు రాసినారు, కొత్త నిబంధనలో 2 సార్లు రాసినారు. పాత నిబంధనలు 7 సార్లు కీర్తనలోనే మనకు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో 2 సార్లు ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు క్రొత్త పాట పాడాలా అని కీర్తనల్లోనే ఒక 5 సందర్భాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనల గ్రంథం 40, సామ్ 40, 3వ వచనం. 40వ కీర్తన 3వ వచనం. సామ్ 40 verse 3. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచి. క్రొత్త గీతము కనుక 40వ కీర్తన యొక్క సందర్భము మనకు పరిచయము. ఎప్పుడు క్రొత్త కీర్తన పాడాడో రాయబడింది. నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు, జగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు ఆయన పైకి లేవనెత్తి, అలాగే విడిచిపెట్టక ఇక్కడ రాయబడింది, బండ మీద నా పాదములు నిలిపి. ఇక ఆయన బండ మీద నిలిపేవాడు. మనకు తెలుసు, 1 కొరింథీ 10:4లో ఆ బండ క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని ఆయన నిలిపినాడు. చీల్చబడిన బండ, ఇశ్రాయేలీయులు వెంబడించిన బండ, ఇశ్రాయేలీయులకు దాహము తీర్చిన బండ, ఇశ్రాయేలీల దాగుచోటుగా ఉన్న బండ, ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే. మన కొత్త నిబంధనలోనైతే యేసు బండని, యేసు మన పాపలన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళి ఆయన శిలువ శ్రమలు భరించినాడు. వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు. వికారుడుగా మార్చబడ్డాడు. ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆ యేసు యొక్క రక్త ప్రవాహం దగ్గరికి మనం వచ్చినప్పుడు కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి, యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడి ఆయన ప్రజగా, స్వాస్థ్యముగా, జనముగా, సొత్తుగా, రాజులైన యాజక సమూహముగా, మహిమగల సంఘముగా మనం చేయబడ్డా. ఇది ఉచితం, ఇది భిక్ష, ఇది వరం, ఇది ఈవి, ఇది దానం, ఇది భాగ్యం, రక్షణ. కనుక ఆ రక్షణ బట్టి ఇప్పుడు మనం క్రొత్త కీర్తన పాడాలని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. సింగ్ ఏ న్యూ సాంగ్ అంటు ద లార్డ్ ఫర్ ద సాల్వేషన్.
ఆయన మనకు అనుగ్రహించిన ఈ రక్షణను బట్టి క్రొత్త కీర్తన పాడుడి. రెండవది చూస్తామా? కీర్తనలు 33. మూడవ వచనం. Psalm 33 verse 3. Psalm 33 verse 3. ఇరుకుగా కూర్చోవద్దు, దారిలో కూర్చోవద్దు, స్వేచ్ఛ కూర్చో. చాలా స్థలం ఖాళీగా. యవనస్తులు ముందుకు రాగలిగిన వాళ్ళు ముందుకు రండి. థ్యాంక్ యూ. ముప్పై 33వ కీర్తన 3వ వచనంలో ఆయనను గూర్చి నూతన కీర్తన ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించేది ఎలాగో పక్కన పెడతావు, ఎందుకంటే మనం వాయిస్తే ఇంకా కష్టం. నూతన కీర్తన, క్రొత్త కీర్తన ఇవన్నీ ఒకే పదాలే, న్యూ సాంగ్ అని. కనుక బైబిల్లో నాకు తెలిసి మొదటి ఇక్కడే రాసినారు న్యూ సాంగ్, కొత్త కీర్తన అని. 33వ కీర్తన 3వ వచనం. ఆఖరికి ఎక్కడ రాసినారో మీకు చెప్పాను కదా, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 3. 14:3. ప్రకటన 14:3. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరెవరినో ఆ కీర్తన నేర్చుకొనచాల. కనుక ఆఖరిగా క్రొత్త కీర్తన, న్యూ సాంగ్ అనే మాట బైబిల్లో ఇక్కడ వ్రాయబడింది. కనుక మొదటిది 33:3, ఆఖరిది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. కనుక మొదటి సందర్భం ఏంటి అంటే, రాయబడిన కొత్త కీర్తన అనే మాట వ్రాయబడిన మొదటి సందర్భము, ఎందుకు క్రొత్త కీర్తన పాడాలి అంటానికి అక్కడ కారణము 4వ వచనంలో చెప్పబడింది. 33వ కీర్తన 4వ వచనం. Psalm 33 verse 4. యెహోవా వాక్యము యథార్థమైనది. కనుక సింగ్ ఏ న్యూ సాంగ్ unto the Lord because of the scriptures. ఆయన వాక్యం యథార్థమైంది, ఆయనకు సంబంధించినవన్నీ యథార్థమైనది. 18వ కీర్తన మనకు తెలుసు ఏంటి యథార్థమైనది. నీ మార్గము, యెహోవా మార్గము యథార్థమైనది. యాజ్ ఫర్ దై వే ఈజ్ కన్సర్న్ హోలీ. పరిశుద్ధమైనది. ఆయన మార్గం యథార్థమైనది, పరిశుద్ధమైనది, ఇరుకైనది, జీవ మార్గము, శాంతి మార్గం అనే పదాలు బైబిల్లో మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం చూస్తే ఆయన మార్గము లేదా ఆయన వాక్యము యథార్థమైనది. ఆయన వాక్యం యథార్థమైంది, ఆయన హృదయం యథార్థమైంది, ఆయన మాట యథార్థమైంది, ఆయన తలంపులు యథార్థమైంది, ఆయన కనుదృష్టి యథార్థమైనది. ఆల్ దట్ బిలాంగ్ టు గాడ్ ఈజ్ ప్యూర్, ఆనెస్ట్. దేవునికి సంబంధించినవన్నీ యథార్థమైనవి, పరిశుద్ధమైనవి, నిష్కల్మషమైనవి. ఆ యథార్థ హృదయుడు యథార్థమైన వాడు, యథార్థముగా ప్రవర్తించువాడు, యథార్థముగా మాట్లాడేవాడు, యథార్థముగా ఆలోచించువాడు యేసుక్రీస్తు ప్రభువే. వాక్య రూపిగా అంటే యోహాను 1వ అధ్యాయంలో చెప్పబడింది, వాక్యమైన యేసు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కనుక వాక్యమైన యేసు ప్రభు వారు మన మధ్యలో నివసించుట కొరకై ఈ కాలము సంపూర్ణమైనప్పుడు రక్త మాంసములు ధరించిన వాడిగా ఈ భూమి మీద దిగి వచ్చిన. ఎందుకు దిగి వచ్చినాడు అక్కడ రాయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. లైట్ లేండి వెనక్కి కూడా.
14-15 వచనాలు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మానవం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మానవం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మానభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన అనేదే క్రిస్మస్. అప్పటిదాకా ఎలాగున్నాడు మరి? అప్పటిదాకా ఎలాగున్నాడు? రక్తం లేదు, మాంసం లేదు. అంటే ఎట్లున్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్త మాంసంలో ఎందుకు పాలివాడయ్యాడు అనే దానికి చాలా కారణాలు. ఇక్కడ ఒక కారణం రాస్తున్నాడు. జీవితకాలం అంతయు మాన భయమునకు లోబడి ఉన్నవారు. మనుషునికి జీవితకాలం అంతా ఏం భయం ఉంటుందంట? బయటికి మాత్రం ఏం చెప్తారంటే, నేనంటే నాకు దెయ్యం అంటే భయం లేదు, రాత్రి అంటే భయం లేదు, బొద్దింకలు అంటే భయం లేదు, బల్లి అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు, అసలు నేను దేనికి భయపడినా అని చెప్తారు కదా. మరి ఎవరైనా మనకి పరిచయమైన వాళ్ళు, దూరపు వాళ్ళు, ముసలోళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని చూడటానికి వెళ్తే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? మీరు చెప్తారని నేను చెప్పాలా? వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చేది ఒకవైపు. రెండో వైపు ఏంటంటే, నేను కూడా అక్కడ ఒక రోజు ఉండాల్సి వస్తుంది. కనుక మానవ తథ్యం బైబిల్లో రాయబడి మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడి ఉన్నది. ఈ మానవ భయము మనిషిని బంధించి ఉన్నప్పుడు యేసుప్రభు వారు మన కొరకు ఆ మానాన్ని జయించడానికి ఈ భూమి మీదకి రక్త మాంసములు కలిగిన వాడికి వచ్చి, అందుకే రక్త మాంసం లేకపోతే ఏంటి? మరణం పొందలేడు, ఆత్మకు మరణం లేదు. అందుకని మరణం పొందాలంటే, మన పాపాల కొరకు సిలువ మీదకి వెళ్ళాలంటే ఆత్మదేవుడిగా పోలేడు. ఆయన శరీరం ధరిస్తేనే సిలువ మీదకి వెళ్ళగలడు. శరీరం మీద మన పాపాలు మోసుకుంటేనే ఆ శిక్ష అనుభవించగలడు. అందుకని రోమా 8:1 రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షాకు విధి కింద ఉన్న మనల్ని యేసు ప్రభు వారు శిక్ష నుండి తప్పించుట కొరకై ఆయన శిలువలో మ్రాను మీద తన శరీరం మీద మన శిక్షను మోసుకున్నాడు. అందుకే ఆయన శరీరం దున్నబడింది, ఆయన శరీరం కొరడాలతో కొట్టబడింది. దాని చూడండి, చాలా పెద్ద పదం రాశారు ఇక్కడ. కీర్తనలు అంటే శిలువలో యేసుప్రభు వారు పొందిన కఠోరమైన బాధను వాక్యములో ప్రవచనాత్మకంగా ఇలాగూ చెప్పబడింది. 129:3 Psalm 129:3. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. మీలో 90% వ్యవసాయకులు ఉన్నారు కదా, దేన్ని దున్నుతారు? ఇక్కడేం దున్నినారు? మీ బైబిల్ ఏం రాశారు? వీపు మీద ఎవరైనా దున్నుతారా? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి యొక్క వీపును మాత్రమే దున్నారు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దున్నిన తర్వాత ఏమొస్తాయి? చాళ్ళు వస్తాయి. ఇవన్నీ రోజు మీరు చూసేది కదా, మరేం తెలియనట్లుండాలి. చాళ్ళు వస్తాయి. చాళ్ళు ఎలాగుంటాయి? పొడువుగా ఉంటాయి. గుంటూరు భాషలో ఏమంటారు? పైకి ఉంటాయా? పొడువుగా ఉంటాయి. అంటే పొలం చాలా పొడవు ఉందని, చాలా పొడవు దాకా మనకు అందృష్టి చూసేదాకా ఉంటాయి. ఇక్కడ ఏం రాశారంటే, చాళ్లను పొడవుగా చేసి, మూల భాషలో ఇంకో మాట కూడా రాయబడింది, పొడవుగా లోతుగా చేసిరి. మనుషులు ఎద్దులతో దున్నేది, ట్రాక్టర్తో దున్నేది, ఇవన్నీ మీకు తేడాలు తెలుసు కదా. అందుకే ఏదైనా పొలం దున్నిపోయిన తర్వాత కొంతమంది రైతులు పైపై దున్నేసిపోయేవాడు, నాగలు సరిగా పెట్టలేదు, లేకపోతే నొక్కలేదు, బరువు పెట్టలేదు, అందుకే లోపలికి దున్నలేదు, పైపై దున్నేశారు అని అంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారి యొక్క శరీరాన్ని మనుషులు కోడాలతో కొట్టినప్పుడు అవి లోతుగా దిగబడినాయి, పొడవుగా దిగబడినాయి.
ఈ శిక్ష మనకు రావాల్సింది, కానీ మన కొరకై యేసు ప్రభు వారు వాక్యమై ఉన్నవాడు రక్త మాంసములు వచ్చిన దాన్ని బట్టి ఆ శిక్షను ఆయన శిలువలో భరించిన. అందుకే యెహోవా వాక్యం యథార్థమైనది, యథార్థమైన వాడు యథార్థత లేని మన కొరకై ఆ శిలువలో శిక్ష అనుభవించి రక్తము కార్చి మరణమునకు లోబడిన మనల్ని, మరణ దాస్యమునకు లోబడిన మనల్ని, ఇప్పుడు భౌతికమైన మరణం మనకు ఉండొచ్చేమో కానీ రెండవ మరణం ఇక లేదు, పాతాళం లేదు, అగ్నిగుండం మనకు లేదు. కనుక యోహాను 5లో చెప్పబడింది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు తీర్పులోనికి రాక ఎక్కడి నుండి దాడతాడు? మరణములో నుండి జీవంలోనికి. వీఆర్ ఇన్ ద డెత్. మరణములో మనం ఉంచుమే. ఇప్పుడు మరణములో నుండి జీవంలోనికి ఎక్కినాము అని చెప్పట్లేదు. దాటుట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన కాలం ఉందని, మురికి కాలం. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? బ్రిడ్జి కడతారా? నిచ్చెనేస్తారా? దాటుతారు. చిన్నపిల్లలు అయితే దాటలేకపోతే ఆ పిల్లలకు సహాయం చేస్తారు. కనుక అంత తేలిగ్గా ప్రభువారు మనల్ని మరణంలో నుండి జీవంలోనికి తీసుకుని వచ్చిన ఆ సిలువ మానవ కోటికి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని తోడుకొని వచ్చింది. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. 2 కారణాలు చూస్తున్నాం. మొదటిది, ఆయన రక్షణ అనుగ్రహించినాడు కనుక క్రొత్త కీర్తన పాడుడి. రెండవది, ఆయన వాక్యం అనుగ్రహించినాడు కనుక క్రొత్త కీర్తన పాడుడి. మూడోది చూస్తామా? కీర్తనలు 98, 96 చూస్తాము. 96 ఒకటి. Psalm 96 verse 1. 96 కీర్తన మొదటి వచనం. Psalm 96 verse 1. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడు. ఎందుకు పాడాలంట? బైబిల్ ఎంత అందంగా ఉంటుందంటే ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి, అక్కడే ఉంటాయి, ఎక్కడో ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఎతికే వారికి, కళ్ళున్న వారికి, అర్థం చేసుకునే వారికి. దీనికి ఎందుకు పాడాలా అని అంటే కింద రాశారు, 96 కీర్తన 6వ వచనం. Psalm 96 verse 6. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి తీసుకుని వచ్చినాడు. సింగ్ ఏ న్యూ సాంగ్ అంటు ద లార్డ్ ఫర్ ద శాంక్చురీ. దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు రక్షణ పొందక మునుపు ఎక్కడుంటే మీ దేవుని మందిరానికి వలపట్టుంటే మీ ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను గురించి చెప్పబడిన మాట ఏంటంటే దేశ దిమ్మరై ఉన్నాడంట. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముని గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఏదేను తోటలో నుండి తోలివేయబడ్డాడు, బయటికి వాస్ సెంట్ అవుట్, బయటికి పంపించబడు. ఒక వ్యక్తిని ఇంట్లో నుండి బయటికి పంపిస్తే ఎలాగుంటుంది? ఊర్లో నుండి బయటికి పంపిస్తే ఎలాగుంటుంది? రౌడీ షీటర్లు ఇలాంటి వాళ్ళని కొన్నిసార్లు గ్రామ బహిష్కరణ అంటారు, ఊరు బహిష్కరణ అంటారు, జిల్లా బహిష్కరణ అంటారు, రాష్ట్ర బహిష్కరణ అంటారు, దేశ బహిష్కరణ అన్ని శిక్షలు. దైవ సాన్నిధ్యంలో నుండి, మందిరంలో నుండి మనము బహిష్కరించబడిన వాళ్ళం పాపాన్ని బట్టి. ఆదామును బట్టి అలాంటి స్థితిలోనికి వచ్చినప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను బట్టి, ఆయన రక్త శక్తిని బట్టి, శిలువ కార్యమును బట్టి ఇప్పుడు మనము ఆ దేవాలయముగా మార్చబడ్డాం. అందుకే 1 కొరింథీ 3:16 అనుకుంటా, know ye not that ye are the temple of God and the Holy Spirit dwelleth in you. దేవుని ఆత్మ మీలో ఉన్నదనియు మీరు దేవాలయమై ఉన్నారనియు ఎరగరా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, అంతం వరకు విశ్వాసమును నిలకడగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు, we are his house. ఆయన మందిరములుగా మనం చేయబడ్డాము. ఇప్పుడు ఆయన పరిశుద్ధ ఆవరణములు ధరించుకొని ఆయన మందిరంలో ప్రవేశించిన. అందుకే బైబిల్లో రాయబడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మములోనికి రండి. ఇవి యెహోవా గుమ్మం, ఇది నీతి గుమ్మం, ఇది యెరూషలేము గుమ్మం, ఇది సియోను గుమ్మం, ఇది పరలోకపు గుమ్మము. గుమ్మము అంటే మీకు గుంటూరు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు కదా. ఈ మాట మొదట
మనకి 28వ అధ్యాయంలో భక్తుడు యాకోబు అన్నాడు, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవి. కనుక భూమి మీద యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిన ప్రజల యొక్క సమూహము, సంఘము పరలోకపు గవి. ఆ గుమ్మంలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. అందుకే ఆరాధించట కొరకై గుమ్మాల్లోనికి భయభక్తులతో దేవుని ప్రజలు ప్రవేశిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన ఆవరణం, ఆయన మందిరం, ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన సన్నిధి ఉంచు స్థలం, ఆయన తేజోమహిమ నివసించు స్థలం, అదే దేవుని మందిరం. ఆరాధించుట కొరకై అక్కడికి మనం చేరి వచ్చినాం. కొంతమంది మీ ఊర్లో అంటుంటారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు ఆదివారం అంటే, మందిరంకి వెళ్తామంటే, ఏం దేవుళ్ళు ఇక్కడ లేడా? ఇంట్లో కూడా ఉన్నాడు కదా, పొలంలో పనికి అక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. అందుకే వాళ్ళు మనకంటే ఎక్కువ తెలిసినట్లుగా ఫీల్ అయ్యి చెప్తుంటారు, దేవుడు ఎక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడే ఆరాధన చేయొచ్చు, అంత దూరం ఎందుకు వెళ్తారని. వాళ్ళకి చెప్పండి, యేసుప్రభు సర్వాంతర్యామి, ఎందుగలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందగలడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశం నుండి యూదా దేశ బెత్లెహేములోనికి వచ్చిన. ఏం దేవుడు వాళ్ళకి అక్కడ లేడా? ఉన్నాడా లేడా? మరి ఎందుకు ఎతుకుతూ వచ్చినారు? 2వ అధ్యాయం మత్తయి సువార్తలో 2-3 వచనాలు మనం చూస్తాం. వారు హేరోదు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేసినారు, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడైతేనేముందయ్యా? రాజుగా ఉన్నవాడు రాజు ఎక్కడుంటేనేముంది? ప్రజలు ఆయన రాజ్యం కింద వాళ్ళు ఉంటారు, మీరు అక్కడే ఉండొచ్చు కదా, ఇంత దూరం ఎందుకు వచ్చినారు? ఇప్పుడు మత్తయి సువార్త 2:10-11 మనం చూస్తాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై, తర్వాత ఏం రాసినారు మీ బైబిల్లో? వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆరాధించరని రాసినారా? ఏ ఇంటిలోనికి? ఏ ఇంటిలోనికి? యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి. యేసు ప్రభు ఎక్కడుంటే అదే ఆరాధన స్థలం. అది ఇల్లు కావచ్చు, దోణి కావచ్చు, సముద్ర తీరం కావచ్చు, కొండ కావచ్చు, లేదా తోట కావచ్చు. యేసు ప్రభు వారు ఎక్కడుంటే అదే దేవాలయం. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే శిరస్సు అయినాడు. కనుక ఆ ఇంటిలోనికి వెళ్ళి అప్పుడు యేసును చూచి వారు సాగిలపడి ఆరాధించి. ఇంటి బయట ఉంటే ఎవరు చూసింటారు? చెప్పరేంటి? ఇంటి బయట హేరోదును చూసినారు, ఇంటి లోపల ఎవరిని చూసినారు? యేసును చూసినారు. ఇంటి బయట ప్రశ్నలు వచ్చినాయి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రశ్నలు పోయినాయి. ఇంటి బయట మాట్లాడారు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినారు ఇక్కడ రాయలేదు, కానీ బంగారము, సాంబ్రాణి, బోళములు, పెట్టెలు విప్పి ఆయనకు అర్పించిరి. అర్పణ వస్తుంది లోపలికి వస్తే, ఇంట్లోకి వస్తే. అందుకే దేవుని మందిరానికి రండి 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 అంటే మీరు ఎక్కువ కనిపిస్తే మాకు బాగుంటుందని కాదు, మీ కానుకలు మాకు ఉపయోగకరమని అసలే కాదు. దేవుని మందిరం రావడంలో ఆరాధించాలని వాక్యంలో రాయబడింది. కనుక ఇంట్లోకి వచ్చి ఆరాధించే వాళ్ళు ఎవరు? ఇంటిలోనికి వచ్చి, దేవుని ఇంటిలోనికి వచ్చి అంటే ఎవరి ఇల్లు? మీ ఇల్లు, మా ఇల్లు కాదు. యేసు ప్రభు ఉన్న ఇంట్లోనికి వాళ్ళు వచ్చినారు. ఇంటిలోనికి వచ్చి ఆరాధించే వాళ్ళు ఎవరు? ఇంటిలోకి రాకుండా ఉండేవాళ్ళు ఎవరు? ఇప్పుడు పత్తిపాడేవాళ్ళు ఎవరు? అబద్ధం చెప్పదు మొదటి ఆదివారం సంవత్సరంలో. కనుక ఎవ్రీ మ్యాగీ ఎంటర్స్ ఇంటు ద టెంపుల్ ఆఫ్ గాడ్ విత్ హార్ట్ ఆఫ్ వర్షిప్. ప్రతి జ్ఞాని, ఇంకో మాటలో చెప్పాలంటే, యేసు ప్రభువును ఆరాధించాలని ఆయన ఇంటిలోనికి వచ్చే ఆరాధికుడు జ్ఞాని. యేసు ప్రభువును ఆరాధించడానికి ఆయన ఇంట్లోనికి రాని వ్యక్తి డాష్. ఇప్పుడు జ్ఞానాలుగా ఉండాలి కదా. నేను చెప్పే మాటలు వింటున్నాడు మీరు అనొచ్చు, మరి మేమేం అంత చదువుకోలేదు అది ఇదని. చదువుకి బైబిల్ జ్ఞానానికి ఏం సంబంధం లేదు. ఆరాధించేవాళ్ళు జ్ఞానాలు అంటే, లోకం ఏం చెప్తుంది? జ్ఞానాలు అంటే ఇంత చదివిండాలి, ఇంత సర్టిఫికెట్ రావాలి, ఇంత ఉద్యోగం అండి. బైబిల్ అలాగే చెప్పట్లేదు. బండ మీద ఇల్లు కట్టుకునేవాడు జ్ఞాని, సమయం సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. ఇవన్నీ లోకంలో ఎవరు జ్ఞాని అని అనుకోరు. ఇది లోకంలో జ్ఞానం అంటే గండ పిండేరం తగిలించుకోవాలా, షాలు వేసుకోవాలా, మైకులు పెట్టుకోవాలా అనలా, అది జ్ఞానము అంటారు లోకం. యేసు ప్రభు అలాగా అన్నట్లు.
కనుక ఆయన ఆరాధించడానికి చేరవచ్చిన మనము ఆధ్యాత్మికమైన జ్ఞానులుగా చేయబడతావచ్చు. 4 చూస్తామా? కీర్తనలు కీర్తనలు 98 మొదటి వచనం. Psalm 98 verse 1. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఎందుకు పాడాలా? జవాబు ఇక్కడ రాసినట్టు చూడండి. కింద వరుసలో 4వ వరుస, ఆయనకు విజయము కలగజేసి. ఆయన విజయశాలి, మహా విజయశాలి. క్రైస్ట్ ద గ్రేట్ కాంకరర్, ఓటమి లేనివాడు. విజయమే ఆయన, విజయ రహస్యమే ఆయన. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. దేని మీద విజయం? లోక రాజ్యాల మీద కాదు విజయం. మరణం మీద విజయం, శత్రు మీద విజయం, సాతాను మీద విజయం, పాపం మీద విజయం. అందుకే యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. అందుకే యేసుప్రభువు వారు మరణాన్ని గెలిచిన తర్వాత తిరిగి లేచి ఒక కేకేసాడు కదా. యేసుప్రభువు అంతటా ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఆయన సర్వాంతర్యామని, ఎందుగలడు అందలేడని సందేహము వలదు, ఎందెందు వెదకినా అందగలడా యేసుక్రీస్తు ప్రభువు. లేని చోట ఒక్కటే. ఏంటది? ఆదివారం తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాన్ని సిద్ధం చేసుకుని ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన బయలుదేరి సమాధి దగ్గరికి వెళితే కాళ్ళ వైపున తల వైపున దేవదూతలు కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆ దేవదూతలు ఈ స్త్రీలతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు. ఈజ్ రిజన్. ఆయన లేని స్థలం ఒకటి. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన సమాధులు కూడా వదినాన అలాగే తెరవబడతాయి. అందుకనే 1 కొరింథీ 15లో పౌలు రాస్తాడు, ఓ మానమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? మానముల పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రం. ఆ మానాన్ని బ్రింగివేసిన, మానాన్ని రుచి చూచినాడని ఎబ్రీ 2లో ఇందాక మనం 3లో మనం 2లో మనం చదువుతూ వచ్చిన. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మరణం మీద విజయం దయచేసినాడు, విజయశాలి. ఆయన విజయం పొందినాడు కనుక ఆయన విజయ భూమిలో మనం కూడా పాలు పొందినట్లు ఆయన మనల్ని ఆ విజయ భూమి మీద నిలువబెట్టాడు. యెహోవా క్రొత్త కీర్తన పాడుడి. 4 కారణాలు చూసిన. మొదటిది, రక్షణను బట్టి క్రొత్త కీర్తన పాడుడి, కనుక సాల్వేషన్. రెండవది, వాక్యమును బట్టి క్రొత్త కీర్తన పాడుడి, స్క్రిప్చర్స్. మూడవది, మందిరంలోనికి, ఇంట్లోనికి, పరిశుద్ధ స్థలంలోనికి తోడుకొని వచ్చినాడు కనుక క్రొత్త కీర్తన పాడుడి, శాంక్చురీ. నాలుగవది, యెహోవా క్రొత్త కీర్తన పాడుడి, విజయం ఇచ్చినాడు, సక్సెస్. ఐదవది, ఆఖరిది 149 మొదటి వచనం, Psalm 149 verse 1. 149వ కీర్తన. కుర్చీలు ఉన్నాయా? ఇంకా బయట ఇంకొన్ని వేయండి ఎవరికైనా కావాలి. కృష్ణారెడ్డి గారు వచ్చి 149 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. రెండవది, ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వాని బట్టి, సియోను జనులు తమ రాజును బట్టి సంతోషం, ఆనందం. ఎక్కడి నుండి వస్తుంది సంతోషం? కొంతమంది పేరు పెట్టుకున్నాడు, ఏం అనుకోవద్దండి నేను చెప్తుంటే. ఇక్కడ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటారేమో. ఏం పేరు అక్క అంటే సంతోషమ్మ. సంతోషమే ఉండదు, ముఖం చూస్తే ఉన్న సంతోషం కూడా ఎగిరిపోద్ది. బ్రదర్స్ ఉన్నారు, ఏం పేరు బ్రదర్ అంటే ఆనందరావు. ఆనందమే ఉండదు, ఎగిరిపోయాడు. ఏం పేరు అంటే సంతోషరావు. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఉన్న సంతోషం ఆనందం కూడా పోతుంటుంది. కానీ ఇక్కడ యెహోవాను బట్టి ఆనందం, యెహోవాను బట్టి సంతోషం, సాటిస్ఫాక్షన్. సంతోషం ఎప్పుడు వస్తుంది? మత్తయి 2లో మనం ఇందాక చూసినాం కదా, ఆ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రం చూచిన వారై అత్యానంద భరితులై. ఆనందమే లేకపోతే అత్యానందం ఎలాగొస్తుంది? సంతోషమే లేకపోతే మహా సంతోషం ఎలాగొస్తుంది? లూకా దీన్ని విశేషణాలు వాడాడు.
అందుకనే లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం 2వ వచనంలో, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం, మహా ఆనందం, అంత మహా 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 మహా. ఆయన మహోన్నతుడు కనుక ఆయన ఇచ్చే సంతోషం మహా సంతోషం, ఆయన చూపే కృప మహాకృప, ఆయన ప్రేమ కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్న మహాప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఆల్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ఈజ్ గ్రేట్. తెలుగులో మహా అని బాగుంది, పెద్ద పదం అది. మహా అంటే మహానుభావుడు అంట. మహా ప్లస్ బాణుడు. బాణుడు అంటే సూర్యుడు, అంటే గొప్పగా ప్రకాశించేవాడు, అందరికి ఉపయోగపడేవాడు. అయితే ఇంగ్లీష్లో గ్రేట్ అని ఉంటుంది, అంతే, గొప్పవాడు అని ఉంటుంది. గొప్ప అనేది మహా అనేది ఎక్కువ బాగా కనిపిస్తుంది కదా. ఆయన మహాప్రేమ చూపించినాడు, మహోపకార్యాలు చేసినాడు, మహాద్భుతాలు చేసినాడు, మహాశ్చర్య కార్యాలు జరిగించినాడు. అన్నీ ఆయనకి సంబంధించినవన్నీ ఆ మహోపకార్యాలు చేసిన మహోన్నతుడు. ఆ పాదపద్మముల చింత ప్రణతిల్లి నీవు మహోన్నతుడు అయ్యింది. భూమి మీద మట్టి పురుగులము, చనిపోతే మట్టిలో పడేస్తారు, పురుగులు వచ్చి కమ్మగా తినేస్తాయి. కొంతకాలానికి అస్థిపంజరం కూడా లేకుండా మన్నైపోతుంది. అలాంటి మట్టి గడ్డాన్ని తీసి యేసు రక్తముతో కడిగి మహిమైశ్వర్యం ఉంచి ఆయన ఆరాధించి ఆరాధకులుగా చేశాడు. కనుక దేవుని ప్రజలతో మనం కూడా ఈ క్రొత్త కీర్తన పాడునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. 5వది, క్రొత్త కీర్తన ఎందుకు పాడాలంటే సంతోషం, ఆనందం ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకే భగత్ సింగ్ గారి సాక్షి పుస్తకం పైన క్యాప్షన్ ఉంటుంది, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, గ్లోరియస్ జాయ్ అంట, గ్రేట్ జాయ్, అన్స్పీకబుల్ జాయ్. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపాత్ములు, దుఃఖములో ఉన్న మనం, శాపగ్రస్తులమైన మనం, చెడిపోయిన మనం, పడిపోయిన మనకు ఆయన ఉచితంగా అనుగ్రహించినాడు. యేసుకు సంబంధించింది అంతా మన విషయంలో ఉచితం. ఆ సింహాసనం ఎదురు సాగిలపడి ఆ శిలువను జ్ఞాపకం చేసుకొని యేసునాథుని మన ఆరాధనల సింహాసనం మీద ఆశీనుంచేద్దాం.